ఖమ్మం అత్యధికంగా రాష్ట్రంలో ఖమ్మంలో పోలింగ్ అయిందట 75.19%. భువనగిరిలో 74.15%. మెదక్లో 73.63%. జైరాబాద్లో 73, ఆదిలాబాద్లో 72, నల్లగొండల 72, మహబూబ్ నగర్లో 71, నిజామాబాద్లో 71, కరీంనగర్లో 70, మహబూబాద్లో 70, నాగర్ కర్నూల్లో 68, పెద్దపల్లిలో 65, వరంగల్లో 64, చేవెళ్ళలో 55, మల్కాజ్గిరిలో 50, సికింద్రాబాద్లో 47. ఇక హైదరాబాద్కు ఇప్పుడు మనకు బార్డర్ ఏముంటుంది, ఆంధ్రాకు దగ్గర కానీ మన తెలంగాణ రాష్ట్రం బార్డర్ అక్కడ చూసుకుంటే ఇప్పుడు ఖమ్మం ఉంది మనకు. అక్కడ పల్లెటూరు ప్రాంతం కదా, ఇక అడవులు, చెట్లు, చేమలు, కొండలు. అక్కడి నుంచి వెళ్ళి భువనగిరి మీదకు ఇక్కడ మళ్ళీ పోతే జగిరాబాదు, మళ్ళీ పోతే అటు పైన ఆదిలాబాదు, మళ్ళీ అటు నల్లగొండ, ఇక మహబూబ్ నగరు, నిజామాబాదు, ఈ ఊర్లల్లో ఎక్కువ పడతా వచ్చినాయి. ఇక హైదరాబాద్ నడిబొడ్డునకు ఎంటర్ కాగానే ఇక ఎక్కడ 75, ఎక్కడ 44, ఎక్కడ 75, ఎక్కడ 44. ఈడనే గింత శాతం తేడా ఉన్నది చూడుర్రి. ఆవశ్యకత అనేది చాలా ముఖ్యం. ఇది సరే మనం నవ్వుకోనో సెటైరిక్గానో ఏదో 2 మాటలని ఇప్పుడు వదిలేస్తాం, కానీ వాస్తవానికి ఎక్కించుకోవాలి మనసులకు, గుండెలకు. అరే నీ అమ్మ ఓటు అయిపోతే ఏమవుతుందిరా మా అయితే గొడవడు గెలుస్తాడు పోతాడు అని అనుకుంటారు గాలికి. కానీ ఆ గెలిచినాక ఇక నిన్నేస్తాడు పక్క. ఒక పేద మధ్యతరగతి జీవితం ఎందుకు ఇంకా మారతలేదంటే ఒక తప్పుడు నాయకుడు అధికారంలో ఉండడం వల్లనే కదా. ఇంకా కూడా మన బ్రతుకులు మారట్లే. ఇవ్వాల్సినవి ఉచితాలు ఇవ్వకుండా అనవసరమైనవి ఉచితాలు ఇస్తూ, ఒక చేత్తో లాక్కుంటూ, ఒక చేత్తో ఇస్తున్నట్టు నటిస్తూ, ఒక చెవితో మన మాటలు, మన కష్టాలు, మన గోసలు వింటూ, ఇంకో చెవినకెళ్ళి ఇట్లా వదిలేసి పెడచెవిన పెడుతూ, ఇటువంటి నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఇక నీ బ్రతుకు, నా బ్రతుకు, మన బ్రతుకు ఏమైనా మారుతుందా? అది మనం ఆలోచించాలి. ఆ యొక్క చిత్తశుద్ధి, ఆ యొక్క బాధ్యత మనకు ఉండాలి. ఆ ఓటును మనం సరైన వాడికి వేసినప్పుడు మన బ్రతుకు కూడా సరైన మార్గం దిశగా వెళ్తుంది. తీసుకుపోయే ప్రయత్నం ఆ నాయకుడు చేస్తాడు. ఇక గట్ల ఉన్నది. ఇక మరి జిల్లాల వారీగా ఈ 17 జిల్లాలలో కథ గట్ల ఉన్నది. ఇక హైదరాబాద్లో అత్యల్పంగా, సికింద్రాబాద్లో 47 అయినాయి, మల్కాజ్గిరిలో 50 అయింది, ఇక చేవెళ్ళలో 55. ఈ వరంగల్లోకి ఏమైందో మంచిగానే ఎత్తారుగా 44. సైలెంట్ ఓటు మొగ్గింది ఎటు? కేసీఆర్ గారు స్వగ్రామంలో చింతమడకలో ఓటు వేసిన బీఆర్ఎస్ అధినేత చూడొచ్చు, చూపెడతాండి ఇట్లా ఓటేసి నా ఓటు నేను వినియోగించుకున్నా అని. ఇక సైలెంట్ ఓటు మొగ్గింది ఎటు? అంచనాలకు అందని ఓటర్ నాడి, నిశ్శబ్దంగా సాగిన లోక్సభ పోలింగ్, చైతన్యం చూపిన గ్రామీణ ఓటర్లు, పెరిగిన ఓటు శాతం ఎవరికి లాభమవుతుందో మరి చూడాలి. లెక్కేసుకుంటున్న పార్టీలు, అభ్యర్థులు. ఇక మొత్తానికి గతం కంటే కూడా ఇప్పుడు ఓటింగ్ అనేది పెరిగింది, ఓట్లు వేసిన వారి సంఖ్య పెరిగింది, ఎక్కువ ఓట్లు నమోదు కావడం జరిగింది. మరి ఇది ఏ పార్టీకి ఎక్కువ లాభం చేకూరుస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే ఓట్లు పెరిగినాయంటే ఆ పెరిగిన ఓట్లని గతంలో ఏనోడు ఈసారి ఏనీకి వచ్చిందంటే ఏమైంటుంది, అరే నాయన ఈసారి ఎట్లా ఓట్లు గిళ్ళకి వేస్తేనే బాగుంటుందిరా, ఇక గతంలో దానికి వేసి తప్పు చేసినామన్న ఒక యోచనతోటి వచ్చే ఉంటాడు. ఇక మరి అది ఏ పార్టీని వాడు నమ్మిండో, మళ్ళీ బీజేపీ రావాలనుకున్నాడా, లేకపోతే కాంగ్రెస్ ఉంటే బాగుంటుంది, రాష్ట్రంలో ఉంది, దేశంలో ఉండాలనుకున్నాడా? ఈ రెండు కాక అరే కొట్లాడేటోడు ఉండాలి, ఇక మరి వీళ్ళు అదే నినాదం ఎత్తుకోరు కనుక బీఆర్ఎస్ ఉంటే బాగుంటుంది అనుకున్నదా మరి తెలియదు. కానీ మొత్తానికి ఏదో ఒక పార్టీకి అయితే లాభం చేకూరే విధంగానైతే కనిపిస్తూ ఉన్నది. ఇక ప్రాంతీయ పార్టీలైతే కేంద్రంలో పెత్తనం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ విధంగా అంటా ఉన్నాడు. మరి 20 రోజులు ఎదురు చూపులే, జూన్ 1న ఎగ్జిట్ పోల్సు, 4న కౌంటింగు, లోక్సభ సంపూర్ణ ఫలితాలు ఇక మరి వెల్లడైతాయట. ఎగ్జిట్ పోల్స్ తెలిసిపోతుంది మనకు జూన్ 1న. ఈ 1 తారీఖు ఎగ్జిట్ పోల్స్ వల్ల మనకు కథ మొత్తం బయట పడిపోతుంది. ఇక 4 తారీఖున కౌంటింగ్ చేస్తారట, చూద్దాం. ఇక ఇక్కడ ఏమైంది, ఇక ముచ్చట ఇట్లున్నది.
వడ్లు కొంటేనే ఓటు, తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనకపోవడాన్ని నిరసిస్తూ యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కునుముక్కుల గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. 20 రోజులుగా వడ్లు కాంట వేయలేదంటూ తడిసిన బస్తాలతో రైతులు ఆందోళనకు దిగారు. దీంతో 8 గంటల వరకు కేవలం 43 ఓట్లే పోలయ్యాయి. తహసీల్దారు అధికారులు వచ్చి కొంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించి ఓటింగ్లో పాల్గొన్నారు. ఇది కదా చైతన్యం, ఇదే కదా చైతన్యం అంటే. ఇట్లా ఉండాలి. సరే ఇక వడ్లు కొంటాం మనం. ఒకవేళ ఎవడైనా వడ్లు కొన మీ ఓట్లు మీరు వేసుకొని పోతే ఓరి అని అనుకో, చెప్పులు అనుకొని ఇసురు కొట్టాలి. భలే చేసిరు. ఇక యాదాద్రి జిల్లాలో గిట్ల అయింది. భూదాన్ పోచంపల్లి మండలంలో కునుముక్కల గ్రామంలో ఇక తడిసిన వడ్లను ఆ బియ్యం బస్తాలను పట్టుకొని పోయి మీకు ఓట్లు వేయాలంటే మా వడ్లు కొనాలి అన్నారట. గిట్లా ఉండాలి. ప్రజల్లో ఈ చైతన్యం వచ్చినప్పుడు, ప్రజల్లో ఈ తిరుగుబాటు వచ్చినప్పుడు ఒక రైతుకు నిజంగా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఇక గాళ్ళకి ఎదురు తిరిగితే ఏమైపోతుందో కథ, గాళ్ళు ఏమంటారో అని భయపడి పుచ్చపోయి గబుక్కున ఓటేసి వచ్చినాక ఆ వడ్లు కొనేటోడు ఉండడు, సచ్చేటోడు ఉండడు. ఇక అది పోదు కాదు, అది కాదు ఇటు కాదు, ఇక అటు కాదు ఇటు కాదు, అది ఎటు కాదు. ఇక నష్టం బాధ అంతా మనమే భరించాలా. ఆ యొక్క చైతన్యం అనేది చాలా ఇంపార్టెంట్. నిజంగా జనాలందరూ కూడా ఏకమై ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇట్లా తిరుగుబాటు చేస్తే, ఇట్లా ఏకమై అందరూ కూడా ఒకే స్టాండ్ తీసుకుంటే ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుంది. అది ఒక్క వడ్ల విషయంలోనే కాదు, జీవితంలో ఏ విషయంలోనైనా సరే. జనాల కంటే బలం ఇంకొకటికి ఉంటుంది ఈ భూమి మీద. రాజకీయ వ్యవస్థలకు ఎప్పుడు కూడా ఒక పరిమితి వరకే బలం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది రాజకీయంలో అయినా, కార్పొరేట్ రంగంలో అయినా, పోలీసు రంగంలో అయినా, డాక్టర్లకైనా, బిజినెస్ మ్యాన్లకైనా, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకైనా, గవర్నమెంట్ ఆఫీసర్లకైనా వాళ్ళకు ఒక పరిమితి వరకే ఉంటుంది, గుర్తుపెట్టుకో. రాజ్యాంగం సృష్టించబడింది సామాన్యుడి కోసం. ఈ చట్టాలు, ఈ యొక్క వ్యవస్థ, ఈ రాజకీయం, ఈ హాస్పిటల్స్, ఈ యొక్క పోలీసు రంగం, ఇవన్నీ కూడా సృష్టించబడే ఎవరి కోసం అంటే సామాన్యుల కోసమే. మొదట ప్రాధాన్యత ఇచ్చింది ఎవరికంటే ఒక కామన్ మ్యాన్ కోసమే ఈ యొక్క రాజ్యాంగం, ఈ యొక్క వ్యవస్థ అనేది కూడా ఏర్పడింది. అది గుర్తుపెట్టుకో. వీడి కోసమే, ఒక సామాన్యుడి కోసం ఇంత వ్యవస్థ ఏర్పడిందంటే ఆ సామాన్యుడికి ఎంత బలం ఉండి ఉంటుంది, ఆ సామాన్యుడికి ఎంత శక్తి ఉండి ఉంటుంది, ఆ సామాన్యుడి యొక్క ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉండి ఉంటుంది. ఎట్లా అంటే ఇక పొగిడే వరకు, చెప్పే వరకు కూడా ఆంజనేయుడి బలం తనకు తెలియదన్నట్టు కూడా ఒక కామన్ మ్యాన్ పరిస్థితి ఇంకా ఉన్నది. ఒక్కసారి మీరందరూ కూడా ఏకమైతే ఒక ఆంజనేయుడు శక్తి మీకు చేకూరినట్టే, గుర్తుపెట్టుకోండి. ఒక కామన్ మ్యాన్స్ అందరూ కూడా ఏకమైతే ఏముంటుంది, కూలిపోతే ప్రభుత్వాలు సైతం. వడ్లు కొనలేరా, ప్రభుత్వాలను కూల్చే మనం వడ్లు కొనిపించలేమా? చైతన్యం రావాలి. నేను మొదటి నుంచి ఇదే చెప్తానా, కాళ్ళు మొక్తా బాంచన్ దొర అనకండి, కాలరు పట్టుకొని చెప్పు తీసుకొని కొట్టండి. సిగ్గు శరం వస్తుంది నాయకులకు. అటువంటి ఒక చైతన్యం జనాల్లో రావాలి. నిన్న కూడా చూసినాం, ఓ ఎమ్మెల్యే నిరంకుశంగా ఇక అధికార మదంతో పొగరుతో పోయి ఆంధ్రాలో ఒక ఓటర్ను కొట్టడం జరిగింది పోలింగ్ బూత్ దగ్గర. ఆ ఓటర్ మాత్రం ఊకలే. ఈ తర్వాత ఏదైతే అయింది, ఎట్లయితే గట్లయింది, బ్యాంచెస్ చూసుకుందామని మళ్ళా తిరిగి సరిసిండు. నువ్వు చెంప మీద కొడితే నేను ఇంకో చెంప చూపియా, నీ చెంప కూడా వాళ్ళ కొడతా అని చూపించిండు. అట్లా ఉండాలి. ఈ తర్వాత ఎట్లయితే గట్లయింది, ఒక ఊరు మొత్తం ఏకమై సపోర్ట్ ఇవ్వాలి ఆ యొక్క కామన్ మ్యాన్కు. ఎమ్మెల్యే ఇంత నిరంకుశంగా వ్యవహరించడం సరైనది కాదనాలే. ఊరు మొత్తం వ్యవహరిస్తే ఊరుకు నిధులు ఆపేస్తారు, ఊరుకు చేయాల్సిన అభివృద్ధి చేయరు. 10 ఊర్లు ఏకమవ్వాలి. అప్పుడేం చేస్తాడు ఆ ఎమ్మెల్యే? సరే రౌడీలను పెడతాడు, గూండాలను పెడతాడు. నియోజకవర్గం అంతా ఏకమవ్వాలి. అప్పుడేం చేస్తాడు ఎమ్మెల్యే? సీఎం దగ్గరికి పోతాడా? రాష్ట్రం మొత్తం ఏకమవ్వాలి. ఏం చేస్తాడు సీఎం? అట్లా జనాల్లో చైతన్యం కావాలి. ఒక పార్టీకి, ఒక నాయకుడికి ఊడిగం చేయకూడదు. ఆడికొచ్చింది సమస్య, ఈడు నా నాయకుడు, ఆడి కోసం నా నాయకుడిని నేను ఎదిరిస్తానా అనుకుంటే ఆడికొచ్చిన సమస్య ఆడి మీద పడ్డే చెంపదబ్బే రేపు నీ నాయకుడు నిన్ను కొడతాడు, నిన్ను తంతాడు. అదే సమస్య వచ్చి రేపు నీ ఇంట్లో కూసపెడతాడు. ఆ సమస్యను తెచ్చి నీ నడింట్లో పెడతాడు రాజకీయ నాయకుడు. గుర్తుపెట్టుకో. ఎన్నటికి ఉన్నా కూడా రాజకీయ నాయకులు అందరూ ఏకమవుతారు. ఎన్నటికి కూడా ఉన్నా కూడా జనాలందరూ కూడా ఏకం కావాలి. గుర్తుపెట్టుకోండి.